to life, no fear in death. This is the power of Christ in me. From life I strive to find a breath. Jesus commands my destiny. No power of hell, no scheme of man can ever pluck me from his hand till he return or calls me home. Here in the power of Christ I stand till he returns or calls me home. Here in the power of Christ I stand. Amen. Thank you, Akka. Thank you for the worship. We have Krishna, brother Krishna, with us, so who would sing a song for us. మనసా ప్రభుని దిన దిన మేలుల మది తలచి స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలుల మది తలచి స్తుతి చేయవే మనసా పాతాళము నుండి నీ ప్రాణమును విమోచించి రక్షించినాడు పాతాళము నుండి నీ ప్రాణమును విమోచించి రక్షించినాడు అంతము వరకు నిన్నాదుకొని విభుని అంతము వరకు నిన్ను ఆదుకొని విభుని స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలుల మది తలచి స్తుతి చేయవే మనసా ఎన్నికలేని మంటి పురుగువు యోగ్యత లేని అన్యజనుడవు ఎన్నికలేని మంటి పురుగువు యోగ్యత లేని అన్యజనుడవు ధన్యుని చేసిన ఆ ప్రేమనాదుని ధన్యుని చేసిన ఆ ప్రేమనాదుని స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలుల మది తలచి స్తుతి చేయవే మనసా శోధన వేళలో జయమునిచి ఆపద వేళలో నేనున్నానని శోధన వేళలో జయమునిచి ఆపద వేళలో నేనున్నానని అభయమునొసగిన ఆగన ప్రభుని అభయమునొసగిన ఆగన ప్రభుని స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలుల మది తలచి స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలుల మది తలచి స్తుతి చేయవే మనసా థ్యాంక్ యూ కృష్ణ. అంకుల్ మన కాడ ఇంకొక సాంగ్ ఉంది కదా, టైం ఉంది కదా? ఉన్నారు అంకుల్, ఉన్నారు, వచ్చారు. ఓకే 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 అయితే జోషువా అంకుల్ ని ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. వందనాలన్న. వినిపిస్తుందా అన్న? వినిపిస్తుందా?
yes uncle వినపడుతుంది uncle. ఓకే ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జీవాధిపతి జీవముగల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడను అనువాడను సెలవిచ్చిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదిగో మా తండ్రి, గతించిన దినములన్నీ మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటున కాచి కాపాడి మరొకసారి మా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క సాయంత్ర సమయమందు బైబిల్ పఠనముగా మా తండ్రి, బైబిల్ స్టడీగా మేమందరం ప్రభా సమకూడి మా తండ్రి, మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను వినడానికి మా తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మా తండ్రి సమయాన్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మా ప్రభా మంచి కీర్తనలతో ప్రభా మిమ్మల్ని మహిమపరిచినందుకై ప్రభా, అవును మా తండ్రి, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క సమయమందు ప్రభా, మరి సమయాన్ని ప్రభా మరి మీ దాసులను మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా, సమయం అంతటిని మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని, వాతావరణాన్ని ప్రభా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మా తండ్రి, ఏ ఆటంకములు, ఏ తొందరలు, ఏ అంతరాయములు కలగకుండా సమస్తమును ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం మా తండ్రి. మీకు మహిమకరంగా ప్రభా ఈ యొక్క కూడికను జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం. మాకు మా తండ్రి మీ యొక్క మాటలు వినిపించడానికి మా తండ్రి ఏర్పాటు చేసినటువంటి బిడ్డలు ప్రభా, మరి స్టీవెన్ వాకప్మన్, అలాగనే మా తండ్రి తెలుగులో అనువాదం చేయించినటువంటి స్టీవెన్ పాల్ను కూడా ప్రభా మీ యొక్క ఆత్మ చేత నింపి మా తండ్రి బిడ్డలను మీ యొక్క శిల్వ చాటును మరుగుపరుచుకొని బిడ్డలను మా తండ్రి బిడ్డ ద్వారా ప్రభా మీరు మాట్లాడుతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, ఆ యొక్క జీవపు మాటలను మా తండ్రి మేము ప్రభా ఎంతో శ్రద్ధగా మా తండ్రి విని గ్రహించి మా తండ్రి మా యొక్క హృదయమందు మా తండ్రి మిమ్మల్ని ప్రభా ఆ యొక్క మాటలను మా తండ్రి ఆ యొక్క వాక్యానుసారంగా మా తండ్రి మేము నడవడానికి ప్రభా మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మా తండ్రి మీ యొక్క కృపలో భద్రపరిచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా తండ్రి ఇంకాను ప్రభా రాలేక ఉన్న బిడ్డలను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారందరికీ ప్రభా మంచి అవకాశాన్ని మీరు దయచేయమని, ఇదిగో మా తండ్రి మరొకసారి ప్రభా సమయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా తండ్రి మీరు ఆధిక్యత వహించి ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడును యేసు క్రీస్తు ప్రశస్త నామం బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనములు. Thank you uncle. So now I request brother Stephen Walker to share the word, and we have Stephen Anna who will be helping us in translation. Thank you, Reddy, and good evening to everyone in India. Good morning. We are going to continue in our study of the Gospel of John. As we continue through the Gospel of John, let's just do a little bit of review. మరి యోహాను సువార్తను మనం ధ్యానించుకుంటున్నాము. ఒక్కసారి మళ్ళీ ఇంతవరకు మనం చూసుకున్నది ఒకసారి చూసుకున్నాము క్లుప్తముగా. Every book in the Bible is written for a specific purpose. That is, the writer had a reason and an audience to tell this book. మరి బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకము ఎందుకు వ్రాయబడింది అనే దానికి ప్రత్యేక ఉద్దేశం ఉంది. ప్రతి గ్రంథకర్త ఒక ప్రత్యేకమైన వారి కొరకు వారిని మనసులో పెట్టుకొని రాయటం జరుగుతుంది. As we saw when we studied the Gospel of Matthew, the book's intention was to make disciples of all nations. మరి మనం చూసుకున్నాము మత్తయి సువార్త మరి శిష్యత్వము అందరినీ శిష్యులుగా చేయటము. This book, the Gospel of John, is written so that people might believe Jesus is the Christ, the Son of God, and by believing get eternal life. మరి యోహాను సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుని కుమారుడు మెస్సయ్య అని ఆయన యందు విశ్వసించటం ద్వారా నిత్య జీవం పొందుకొనులాగున యోహాను సువార్త వ్రాయబడింది. That's right. This is the only book in the Bible that is written specifically to change people's eternal destiny from the lake of fire to living in God's kingdom forever.
మరి బైబిల్లో ఉన్న పుస్తకాల్లో ఈ పుస్తకము ప్రత్యేకముగా ఒక మానవుని యొక్క గమ్యము మరి మార్చేదానికి వ్రాయబడింది. నిత్య నరకము కాకుండా నిత్య జీవము కొరకు మరి ఆ గమ్యము మారేందుకు ఈ గ్రంథము రాయబడింది, ఈ పుస్తకము. In the prologue, we saw that Jesus had godly and eternal attributes. మరి ఆరంభ భాగము, మొదటి అధ్యాయంలో ఆరంభ భాగంలో మనం చూసుకున్నాము, దేవుడు మరి దైవ గుణ లక్షణాలు నిత్యత్వము ఆయనలో కలిగి ఉన్నాయి. And in the body of the book, he displayed these godly eternal attributes through the miraculous signs. మరి యోహాను సువార్త మధ్య భాగము, అసలైన పుస్తక భాగం అంతట్లో కూడా మరి ఏ గుణ లక్షణాలు అయితే మొదటి ఆరంభంలో చెప్పబడి ఉన్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతాలు సూచక క్రియల ద్వారా బయలుపరచబడ్డాయి. Each of the signs showed his authority over certain things. ప్రతి ఒక్క సూచక క్రియ ఒక ప్రత్యేకమైన దాని మీద ఆయనకి అధికారం ఉన్నట్టు మనం గమనించవచ్చు. His turning water into wine showed his authority over creation and his authority to transform. మరి నీటిని ద్రాక్ష రసముగా మార్చటంలో ఆయనకి సృష్టి మీద ఉన్న అధికారము. వాట్ వాస్ ద సెకండ్ అట్రిబ్యూట్? క్రియేషన్ ఇస్ వన్. Authority to transform. మరి రూపాంతరము లేకపోతే మార్పు చెందడానికి ఆయనలో అధికారం ఉంది అన్న దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని మనం గమనించవచ్చు. His healing of the official son and healing of the lame man at the pool of Bethesda. మరి గ్రుడ్డివాణి యొక్క సూచక క్రియ యొక్క అద్భుతము, మరి కుంటివాణి యొక్క బెతెస్దా కోనేటి దగ్గర కుంటివాణి యొక్క స్వస్థత ఆ సూచక క్రియ ద్వారా showed his authority to give life and authority to judge, both given by God the Father himself. మరి స్వస్థత చెందటానికి, స్వస్థత ఇవ్వటానికి, రెండవది తీర్పు తీర్చడానికి తండ్రి ఇవ్వబడిన అధికారము క్రీస్తులో ఉన్నట్టు మనం చూడొచ్చు. His feeding the 5,000 and teleporting the boat on the Sea of Galilee showed he was the prophet greater than Moses. మరి 5,000 మించిన మందికి ఆహారం పెట్టుట, గలిలయ సముద్రం మీద మరి ఓడ వెంటనే అద్దరికి చేరుట, వీటి ద్వారా మరి సమయము మీద ఆయనకు అధికారం ఉన్నట్టు, ఆయనే మోషేకు మించిన ప్రవక్తగా మరి ఆయన్ని గుర్తించవచ్చు. His healing of the blind man showed that he was the light of the world. మరి గ్రుడ్డివాణిని స్వస్థపరచటం బట్టి ఆయనే లోకానికి వెలుగై ఉన్నాడు అని బయలుపరచబడింది. It also showed his authority over the festival of tabernacles. మరి అంతేకాదు అక్కడున్న పర్ణశాల పండుగ ఏదైతే వాళ్ళు జరుపుకుంటున్నారో దాని మీద కూడా ఆయనకు అధికారం ఉన్నట్టు ఆ గుడ్డివారిని స్వస్థపరచుట ద్వారా బయలుపరచబడింది. His raising of Lazarus showed he had the authority to be both the Messiah, of the suffering Messiah, and the victorious Messiah. మరి లాజరుని మృతివాన్ నుంచి మళ్ళీ తిరిగి సజీవునిగా చేయటం ద్వారా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారే మెస్సయ్యగా నిరూపించబడింది. మరి శ్రమ పడే మెస్సయ్యను, విజయవంతంగా ఉండే మెస్సయ్య రెండు ఆయనలోనే నెరవేర్చబడ్డాయి. Remember, many were looking for two messiahs, a messiah that would suffer from Isaiah 53 and Psalm 22. మరి జ్ఞాపకం ఉంచుకోవాలి, చాలా మంది ఆ సమయంలో ఉన్న యూదులు ఇద్దరు మెస్సయ్యాల కొరకు వారు వేచి చూస్తున్నారు. ఒకరేమో శ్రమపడే మెస్సయ్య, యెషయా 53, కీర్తనలు 22 ప్రకారముగా, And a Messiah that would live and rule forever, like 2 Samuel 7 and Daniel 7. ఇంకొక మెస్సయ్య
మరి జయకరముగా పరిపాలించే మెస్సయ్య. దానియేలు 7వ అధ్యాయము 2వ సమూయేలు 7వ అధ్యాయం ప్రకారముగా. With the concept of resurrection, Jesus could fulfill both officers. మరి పునరుద్ధానము అన్న దీని బట్టి, పునరుద్ధానాన్ని బట్టి ఈ రెండు మెస్సయాలు కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడగలిగాయి. That brought us to the second section of the body section. When Jesus knew that his time had come, he spent chapters 13 through 17 preparing his disciples for his departure from this earth. మరి ఇది మొదటి భాగము. ఇదంతా కూడా ఇప్పుడు రెండవ భాగానికి దారితీసింది. యేసుక్రీస్తు వారు మరి ఆయన సమయం ఆసన్నమైంది. మరి 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయము యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని మరి తరబీదు చేయటం మనకు కనిపిస్తుంది. Jesus prepared them. He told them about production, how they would produce fruit, and then he prayed for them. మరి తన శిష్యులు సిద్ధపడాలి అన్న దాన్ని బట్టి, వారు ఏ విధముగా ఫలించాలి అన్న దాన్ని బట్టి ఆయన అక్కడ చెప్పటము, బోధించటము, వారి కొరకు ప్రార్థన చేయటము, ఇవన్నీ కూడా మనకి 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయంలో కనిపిస్తాయి. That brings us to the 8th and greatest sign, chapters 18 verse 1 through 21:14. ఇదంతా కూడా ఇప్పుడు అతి గొప్ప సూచక క్రియ, 8వ సూచక క్రియకు మనం తీసుకొస్తుంది. అది మనకి 18వ అధ్యాయం మొదలుకొని 21వ అధ్యాయం 14వ వచనం వరకు మనకి ఈ భాగం చూడగలుగుతాము. Now, if you notice here, there are 3 trials that are going to take place. In chapter 18, 1 through 27, there's a religious trial. మరి 3 తీర్పులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ గద్య భాగంలో. ఈ 3 తీర్పుల్లో మొదటి తీర్పు 18వ అధ్యాయము మొదటి 27 వచనాల్లో ఉంది. మత సంబంధమైన తీర్పు. This is putting Jesus on, is he sent from God, or is the Judaism and religion that they are promoting from God? మరి నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని నుంచి పంపబడిన వ్యక్త, లేకపోతే అక్కడున్న యూదా మతము యొక్క ప్రచారమా ఇది? Then 1828 through 1916 is going to be a political trial. That is, who is truly the king. మరి 18వ అధ్యాయము 28వ వచనం మొదలుకొని 19వ అధ్యాయము 16వ వచనం వరకు మరి ఇది ఒక పొలిటికల్ ట్రయల్. Then 1916 through 42, it's going to be a personal trial of Jesus' suffering. మరి 19వ అధ్యాయము 16వ వచనం 2వ భాగము మొదలుకొని 42వ వచనం వరకు వ్యక్తిగతమైన తీర్పుకి సంబంధించినది. Then in 20 through 21, 2014 is going to be the resurrection. మరి 20వ అధ్యాయము మొదటి భాగం మొదటి వచనం నుంచి 21వ అధ్యాయం 14వ వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి సంబంధించింది. Okay, so why do we call this the 8th and great miraculous sign? మరి ఎందుకు మనము దీనిని 8వ సూచక క్రియ కింద, అతి గొప్ప సూచక క్రియ కింద భావిస్తాము? If we look back at John chapter 2, when Jesus went in and he cleansed the temple, the Jewish leaders told Jesus he had no authority to do this and asked him for a miraculous sign to prove his authority. మనం యోహాను సువార్త 2వ అధ్యాయం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడున్న దేవాలయాన్ని శుభ్రపరుస్తున్నప్పుడు అక్కడున్న యూదా మత నాయకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడుగుతారు, ప్రశ్నిస్తారు, ఏ అధికారమును బట్టి నువ్వు ఇది చేస్తున్నావని. అప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, Remember, anytime the Jewish leaders asked Jesus for another sign, they were saying, not enough evidence. We don't think you've proven to us that you have the authority to do what you're doing. మరి ఇక్కడ యూదులు గాని యూదా మత నాయకులు గాని ఇంకా అధికముగా సాక్ష్యము కావాలి అని ఎప్పుడు అడిగినా కూడా ప్రశ్నించినా కూడా వారు ఏమి చెప్పదలుచుకుంటున్నారంటే, ఇంతవరకు నువ్వు ఇచ్చిన సాక్ష్యము సాక్ష్యాధారాలు మాకు సరిపోలేదు, మాకు ఇంకా కావాలి అని వారి యొక్క భావాన్ని వారు తెలుపుతున్నారు. In previous generations, God had always used miraculous signs to show his authority to their ancestors in the wilderness. మరి గత తరములు వారికి అరణ్యములో ఉన్నప్పుడు కూడా దేవుడు మరి అద్భుతాల ద్వారా సూచక క్రియల ద్వారా దేవుడు తన అధికారాన్ని తెలియపరిచారు. Give us a sign here and we will believe you. మరి ఇక్కడ ఒక సూచక క్రియ అడుగుతున్నారు, ఆ సూచక క్రియను బట్టి వారు క్రీస్తులో విశ్వసిస్తారని అంటున్నారు. Now in John 2 verse 19, Jesus answered their question and he said, you're going to destroy this temple and I will raise it not 1 day later, not 2 days later, not 4 days later, but 3 days later. 2వ అధ్యాయము 19వ వచనంలో మనం స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జవాబు చూడగలము. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పను. 1 దినము కాదు, 2 దినాలు కాదు, 4 దినాలు కాదు, ఖచ్చితంగా 3వ దినాన్న ఆయన తిరిగి మరి దాన్ని స్థాపిస్తారని ఉంది. Now remember, when John writes this book, the Apostle John, he is putting loads of evidence in this book to convince the reader that Jesus is the Christ, the Son of God, who can give that person eternal life. మరి యోహాను భక్తుడు, అపోస్తలుడైన యోహాను ఈ గ్రంథం రాస్తున్నప్పుడు ఆయన ఎంతో సాక్ష్యము ఆయన రాసే ప్రతి దాంట్లో కూడా సాక్ష్యాధారాలు ఆయన చూపిస్తున్నారు. తద్వారా చదువుతున్న వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుని కుమారుడు మెస్సయ్య అని గ్రహించి నిత్య జీవం పొందుకొనులాగున. So when we see that 3 years before the event we're going to talk about today happens, Jesus is already telling them, you're going to kill me and I'm going to raise myself 3 days later. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే 3 సంవత్సరాల క్రిందటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దీని గురించి చెప్పి ఉన్నారు. మరి మీరు నన్ను హతమారుస్తారు, కానీ 3వ దినాన నేను మళ్ళీ తిరిగి లేస్తాను. The reader who is reading this has to be convinced of the accuracy of what Jesus is talking about and the impact it's going to have on their decision to believe that he is the Messiah, the Son of God. మరి చదివే వ్యక్తి మరి ఇది చదివి గ్రహించి అర్థం చేసుకొని తద్వారా మరి తన నిర్ణయము ఏ విధముగా ఉంటది, ఎటువంటి అంటే ఈ గ్రంథము ఒక చదివే వ్యక్తి మీద ఎటువంటి ప్రభావము చూపిస్తుందో మరి అవన్నీ కూడా మనం గుర్తించాలి. Now remember, they said it's taken 46 years for Herod to rebuild this temple, and you're going to do it in 3 days? మరి అక్కడున్న మత నాయకులు ఈ 2వ అధ్యాయంలో అంటున్నారు, హేరోదుకి 46 సంవత్సరాలు పట్టింది ఈ దేవాలయం మళ్ళీ పునర్నిర్మించడానికి, నువ్వు 3 దినాల్లో కట్టేయగలుగుతావా అని అంటారు. This showed their misunderstanding of worship to God the Father. They thought you worshiped in a building where the Shekinah glory no longer existed. మరి తండ్రి అయిన దేవునికి ఆరాధన వారి పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు, వారి యొక్క గ్రహింపు పరిపూర్ణతలో లేనట్టు మనం చూడగలుగుతున్నాము. మరి దేవుని యొక్క ఆరాధన దేవాలయానికి వెళ్ళి అక్కడ షకీనా మహిమ ఏమాత్రం ఇంకా అది లేదు, షకీనా మహిమ దేవాలయంలో లేదు. మరి అటువంటి షకీనా మహిమ లేనటువంటి దేవాలయానికి వెళ్ళి ఆరాధిస్తున్న భావముతో వారు ఇంకా కలిగి ఉన్నారు. They refused to worship the temple where the Shekinah glory dwelt, that is in Jesus' body.
That's where the Shekinah glory dwelt, and we know this through the manifestation of the miraculous signs. మరి అసలు ఈ షకైనా మహిమ అన్నది ఎవరిలో ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. అంటే వారిని ఆరాధించాలి. వారిని ఆరాధించటము లేకపోతే వారిని గుర్తించటం సరికదా? మరి వారు ఇంకా దేవాలయాన్ని వారు పట్టుకొని ఊగిసలాడుతున్నారు. అసలు ఎలా తెలుసు మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఈ షకైనా మహిమ ఉందని? ఆయన చేసిన అద్భుతాలు, సూచక క్రియలను బట్టి, ఆయన క్రియలను బట్టి మనం గుర్తించగలము ఆయనలో షకైనా మహిమ ఉన్నట్టు. Okay, now let's go to our text for the day. Before we go to our text, let's look at one other text in John chapter 10, verses 17 through 18. యోహాను సువార్త 10వ అధ్యాయము Remember, 8 వచనాలు మనం చూసుకున్నాం. this is the section where Jesus was saying he was the good shepherd, that the Jewish leaders were thieves that came to steal, kill, and destroy, or hirelings who didn't care about the sheep. మరి ఈ వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరి అన్న దాని గురించి ఆయన చెప్పే వచనాలు. కానీ మరి యూదా మత నాయకులు వారు నిజమైన నాయకులు కాదు, వారు దొంగలు, వారు కేవలము హతమార్చడానికి వచ్చారు అన్నది మనం ఇక్కడ తెలుసుకునే వాక్య భాగాలు ఇవి. In contrast, he as the good shepherd would be willing to lay his life down for his sheep. మరి ఆ యూదా మత నాయకులకి వ్యత్యాసముగా చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరి అధికారము, ఆయన మంచి కాపరిగా, మరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టే కాపరిగా, నాయకునిగా ఆయన ఉన్నారు. Stephen, let's read chapter 10, verses 17 and 18. 10వ అధ్యాయము 17-18 వచనాలు ఏమన్నా చదవగలిగితే మీరు తీసి ఉన్నట్టయితే చదవండి. ఒకవేళ ఎవరైనా తీసినట్లయితే. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. Now we can see the importance of what Jesus says here. He has the authority to die and resurrect as the Christ, the Son of the living God. మరి ఈ వచనాలలో మనకి బహు స్పష్టముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అధికారం గురించి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ప్రాణము పెట్టడానికి, ప్రాణము తీసుకోవటానికి, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోవటానికి కూడా ఆయనకు అధికారం ఉన్నట్టు ఈ వచనాల్లో మనకు అర్థమవుతుంది. Because of this authority, he can fulfill both the suffering Messiah of Isaiah 53 and Psalm 22, and the Messiah that's going to live and rule forever in 2 Samuel 7 and Daniel 7. మరి ఈ అధికారము బట్టి, ఏ అధికారము? ప్రాణము పెట్టి మళ్ళీ తిరిగి తన ప్రాణాన్ని తానే తీసుకునేలాగున ఈ అధికారమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 మెస్సయాలు కూడా ఆయనలో నెరవేర్చుకోగలుగుతున్నారు. మరి యెషయా 53, కీర్తనలు 22లో శ్రమపడే మెస్సయ్య, మరి 2వ సమూయేలు 7వ అధ్యాయము, దానియేలు 7వ అధ్యాయం ప్రకారముగా జయవంతమైన మెస్సయ్య. ఈ ఇద్దరు మెస్సయాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే నెరవేర్చబడ్డాయి. So here in chapters 18 and 19, he's going to lay his life down. In 20, he's going to pick it up again. 18-19 అధ్యాయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణము పెడుతున్నట్టు మనం చూస్తున్నాము. మరి 20వ అధ్యాయంలో ఆయన తిరిగి తన ప్రాణాన్ని మళ్ళీ తిరిగి ప్రాణంలోకి వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాము. So Jesus goes with his disciples and they cross the Kidron Valley and go into the garden. మరి 18వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కిద్రోను మరి దాటి మరి వారు కొండ వైపున వెళ్తున్నట్టు మనం చూస్తున్నాము. Judas leads a group of officers and troops
that the chiefs priests had sent, and they come with lanterns and torches like an army to capture Jesus in the middle of the night. మరి మధ్యరాత్రి సమయంలో యూదా ఇస్కరియోతు మరి అక్కడ మత నాయకులు పంపించిన బంట్రోతులతో మిగతా వారితో వారందరితో కలిపి యూదా క్రీస్తు తరచుగా మరి కలిసే ఈ ప్రదేశానికి తీసుకువెళ్తాడు. We already see this is an illegal arrest because they had many opportunities to arrest him in the daylight in the city, but they wouldn't do that. They came to arrest him at night. మరి ఇది అన్యాయముగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బందీగా మరి చేసుకోవటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వెలుగుండగా దినములో అనేక మార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు కావాలంటే బందీగా చేయవచ్చు, కానీ వారు అది చేయలేదు. Now John writes in here that Jesus knew all things, so the reader wouldn't misinterpret when Jesus says, "Whom are you seeking?" that Jesus didn't know who they were seeking. Jesus knows everything that's going to happen in this. He is asking them for a specific reason. మరి యేసు అడుగుతారు, మీరు ఎవరి గురించి వచ్చారు అని. కానీ యోహాను ముందే చెప్పి ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమస్తము తెలుసని. మరి ఆయనకి తెలియక కాదు ఆ ప్రశ్న అడిగింది, సమస్తము తెలిసే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను పట్టుకోవటానికి వచ్చిన వారిని ప్రశ్న అడుగుతున్నారు. Jesus answers them, he is the I am the I am. That is the same thing that God said to Moses on Mount Sinai in the burning bush. Jesus tells them, I am he, I am the I am. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి జవాబిస్తున్నారు, ఎవరైతే ఆయన పట్టుకోవటానికి వచ్చారు. నేనే ఆయనని వారితో చెప్పగా, ఈ నేనే అన్న ఈ పదము మోషేకు యెహోవా దేవుడు తను తాను బయలుపరుచుకున్నప్పుడు ఉన్నవాని నన్ను వాడును అన్న ఆ పదము ఈ పదము ఒకటే, అదే పదం వాడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. Notice what happens in verse 6 when he says, I am the I am. They fall to the ground. The entire army, when Jesus speaks, falls down to the ground. వచనంలో గమనించండి, నేనే ఆయనని, నేనే అని ఆయన అన్నప్పుడు అక్కడ మీరు చూసినట్టయితే అక్కడ ఉన్న సైన్యం ఎంతమంది అయితే వచ్చారో వారందరూ నేల మీద పడిరి. Jesus, remember, when God speaks, it happens. Jesus is showing his authority as God here, that he could wipe out this entire army by his mouth at this moment. గమనించాలి, దేవుని యొక్క వాక్కు ఆయన ఒక మాట పలికారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్కు ద్వారా ఎటువంటి శక్తి గల వాక్కు అంటే, మరి కావాలనుకుంటే ఆ సైన్యం అంతటిని కూడా ఆయన హతమార్చవచ్చు, కానీ అది ఆయన చేయలేదు. Then they asked him again. Then he asked them again, who are you seeking? They say Jesus is Nazareth. And he said, I told you I am he. If you seek me, let my others go. That is, let the disciples go. వారు మళ్ళీ తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అడిగినప్పుడు, నేనే, మీరు వెతికే వాడిని నేనే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో చెప్తారు అని అంటూ, మరి మీకు నేను కావాలనుకుంటే నాతో ఉన్న వారిని మరి వారిని పోనివ్వండి, మీకు కావాల్సింది నేనే కదా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ వచ్చిన సైనికులతో చెప్తున్నారు. This was to fulfill the scriptures that said he would lose none of those that followed him except the one that was designated to be lost. ఇది ఏ ప్రవచన నెరవేర్పు అంటే, మరి ఆయనకి ఇవ్వబడిన వారు ఎవరిని కూడా ఆయన కోల్పోరు, కేవలము ఒకరు, అది యూదా ఇస్కరియోతు. Now, this might not seem significant, but remember when we were studying John 9 and 10, anybody that claimed to be a follower of Jesus would be excommunicated and probably put in jail. ఇది ఇక్కడ ఈ సందర్భంలో ఒక పెద్ద విషయంలాగా మనకు అనిపించకపోవచ్చు, కానీ గమనించాలి,
9వ అధ్యాయము 10వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అనుచరులు ఎవరైనా కూడా, శిష్యులు అనుకున్న వారిని ఎవరైనా కూడా మరి వారిని వెలివేయటము కానీ బంధించటం కానీ చేసే అవకాశం ఉంది. Simon Peter tries to take things into his own hands, takes out his sword and cuts off the ear of one of the servants. మరి సీమోను పేతురు అక్కడున్న మరి ఆ పరిస్థితిని తన హస్తాల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే ఒక కత్తెను తీసుకొని, ఒక చాకును తీసుకొని ఆ ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క చెవిని కోసేయడానికి ప్రయత్నిస్తాడు. Now, I'm sure that you can imagine if this happened with all of these angry people here, they would have killed all of Jesus' disciples, but Scripture said he would lose none of them. And so Jesus immediately puts the ear back on him and squashes anything that was happening here. వాస్తవానికి మరి ఇటువంటి సంఘటన జరిగి ఆ చెవు కోల్పోయినందుకు అక్కడున్న సైనికులందరూ వెంటనే ఆ పరిస్థితి చాలా ఆందోళన పరిస్థితిగా మారవచ్చు. కానీ ప్రవచన నెరవేర్పును బట్టి తన శిష్యులు ఎవ్వరూ కూడా కోల్పోకూడదు, కేవలం యూదా ఇస్కరియోతు ఒక్కడే. అందును బట్టి వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చెవిని తీసుకొని మళ్ళీ తిరిగి ఆ ప్రధాన యాజకుని యొక్క సేవకునికి మళ్ళీ తిరిగి స్వస్థపరుస్తారు, అతికిచ్చేస్తారు. Now remember, in chapter 14, Peter told Jesus he was willing to lay his life down for Jesus. And so in Peter's mind, what he is doing here is trying to lay his life down for Jesus and provoke Jesus to overthrow the Roman army and become the Messiah at that time. మరి 14వ అధ్యాయంలో పేతురు చెప్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి, నా ప్రాణ సహితము మరి నేను నీ కొరకు పెడతాను అని. మరి పేతురు ప్రకారముగా పేతురు అదే చేస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు తన ప్రాణాన్ని పెడుతున్నారు మరి అని అనుకుంటున్నాడు పేతురు. ఇక్కడ ఈ చెవి కోసేయటమును బట్టి పేతురు ఏమనుకుంటున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి రోమా ప్రభుత్వాన్ని మరి వారి మీద తిరుగుబాటు చేసి వారి మీద అధికారము పొందుకోవటానికి సహాయకుడిగా ఉంటున్నాడు అని పేతురు అనుకుంటున్నాడు. The problem is Peter was very zealous for God and trying to show Jesus that he would lay his life down. The problem is he was going against God's plan, and we need to be careful as we are followers of Jesus to make sure our zeal is not against God, but with God's plan. పేతురు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు యేసుక్రీస్తు కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి. కానీ ఏ విధముగా తన ప్రాణం పెట్టదలుచుకున్నాడు, ఆ ఆసక్తి దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంది, అనుకూలంగా లేదు కానీ విరుద్ధంగా ఉంది. అందుకే విశ్వాసులుగా మనము కూడా జాగ్రత్త పడాలి. ఆసక్తి ఉండొచ్చు, కానీ మన ఆసక్తి, మన ప్రయత్నము దేవుని చిత్తానుసారముగా ఉందా, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉందా అని విశ్వాసులుగా మనం కూడా ప్రశ్నించుకోవాలి. So Jesus tells Peter, put your sword away. I need to drink the cup the Father has given me to drink. This is God's plan. Don't go against God's plan. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు చెప్పవలసి వచ్చింది, మరి నీ కత్తెను నువ్వు పక్కన ఉంచేసాయి, మరి ఏ పాత్ర అయితే తండ్రి నాకు ఇచ్చాడో త్రాగటానికి దాన్ని తాగకుండా నేను ఉంటానా, నేను ఖచ్చితంగా దాన్ని స్వీకరించవలసిందే. Then the troops arrest Jesus and take him to the high priest, Caiaphas. అప్పుడు మరి ప్రధాన యాజకుడైన కైఫా యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక బందీగా తీసుకువెళ్తారు సైనికులు. So in verses 15 and 16, we see that Simon Peter and John, the other disciple, he calls himself another disciple. Remember, John never uses his name in the book so people don't get him confused with John the Baptist. మరి సీమోను పేతురు
యోహాను ఎప్పుడు తనని యోహానుగా తనని సంబోధించుకోడు, మరి ఒక శిష్యుడు కింద సంబోధించుకుంటాడు. ఎందుకంటే బాప్టిజం ఇచ్చి యోహానుతోని తన పేరు మరి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి మరి ఒక శిష్యుడిగా తను సంబోధించుకుంటాడు. ఇక్కడ మరి అపోస్తలైన యోహాను, సీమోను పేతురు ఇద్దరు కూడా క్రీస్తుని వెంబడిస్తారు. So all the other disciples go different ways, but Peter and John the apostle are following Jesus, and John the apostle was known by the high priest, and he was able to go into the courtyard of the high priest. That meant that John's family was fairly important and recognized by the Jewish leaders. మరి మిగతా శిష్యులు అందరూ ఎవరి దారిలో వారు వెళ్ళిపోయారు, కానీ సీమోను పేతురు, అపోస్తలుడైన యోహాను మాత్రము ప్రభువైన యేసుక్రీస్తు అని వెంబడించారు. మరి యోహానుకు అక్కడున్న మరి ప్రధాన యాజకుడితోని పరిచయం ఉంది. ఆ పరిచయమును బట్టి మరి తన ద్వారము లోపలికి తనకి ప్రవేశము పొందుకోగలిగాడు. అలాగా తన లోపలికి వెళ్ళాడు. Peter did not have the same authority, so he had to stay outside and not be able to go in. మరి యోహానుకున్నంత పరిచయము పేతురుకి లేదు ప్రధాన యాజకునితో. అందును బట్టి యోహాను లోపలికి వెళ్ళగలిగాడు, కానీ పేతురు మాత్రము బయటే ఉండవలసి వచ్చింది. But John goes out and tells the woman who's watching the gate, and he told her that Peter was with him, and so she allows Peter to go in. మరి అక్కడ ద్వారము యొద్ద ఉన్న ఆ స్త్రీకి మరి యోహాను చెప్పాడు, లేదు ఈ పేతురు నాతోనే ఉన్నాడు, తనని కూడా లోపలికి మరి ప్రవేశింపచేయమని తను కోరుతాడు. Now in verse 17, when the servant girl sees him, she goes, "Aren't you one of Jesus's followers?" And Peter makes his first denial by saying he's not. అది చూసిన ఆ స్త్రీ ఆ పేతురుని చూసి అంటది, మరి ఈయన శిష్యులలో నువ్వు కూడా ఒక్కడివి కదా కాదా అని అడుగుతుంది. అప్పుడు కాదు, నేను కాదు అని మొదటిసారి మరి అక్కడ బొంకినట్టు మనం చూస్తున్నాము. Now in verse 18, we see that the servants and officers had made a fire of coal. This fire of coal is going to be very significant in when Jesus has breakfast with his disciples in chapter 21. మరి 18వ వచనంలో చూసినట్టయితే అక్కడ కొంతమంది అక్కడ చలి కాల్చుకుంటా ఉంటారు. ఇది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే పునరుద్ధానం అయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతుర్ని కలిసిన ఆ సందర్భములో ఇది చాలా ప్రాముఖ్యము. Because the night was cold, Peter comes up and he warms himself at the fire. మరి ఎంతో చలిగా ఉన్నందుకు పేతురు కూడా అక్కడ చలి కాచుకోవడానికి వస్తాడు. So now we have two stories going on. We have the servant of the high priest, that is, Peter is a servant of Jesus, who is the ultimate high priest. ఇక్కడ రెండు కథలు మనం గమనించాలి. ఒకటేమో ప్రధాన యాజకుని యొక్క దాసుడు, అది ఒక కథ. రెండవది మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దాసుడు పేతురు, అసలైన ప్రాముఖ్యమైన ప్రధాన యాజకుని యొక్క దాసుడు పేతురు. ఈ రెండు కథలు జరుగుతున్నాయి ఇక్కడ. Then in verse 19, we're going to see the religious high priest talk to Jesus about his disciples and his doctrine. Sorry, can you come again, Steve? Can you repeat that? In verse 19 of chapter 18, we see the high priest ask Jesus about his disciples and his doctrine. మరి 19వ వచనంలో 18వ అధ్యాయం 19వ వచనంలో ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన శిష్యుల గురించి మరి తన సిద్ధాంతము గురించి మరి ప్రశ్నిస్తారు. Now I want you to not miss this. We have the religious high priest of the Jews talking to the true high priest, because Jesus is priest,
prophet, and king. మరి మత సంబంధమైన ప్రధాన యాజకుడు ఇక్కడ నిజమైన ప్రధాన యాజకుడు తో మరి సంభాషణ మాటలు మనం ఇక్కడ గమనించాలి. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు, ప్రవక్త, రాజు ఈ మూడు బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. The problem is all the Jewish leaders are so blind in their power that they can't recognize the high priest, the Messiah, the Son of God that is right in front of them. మరి యూత మత నాయకులతో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే వారు మరి అంధకారంలో ఉన్నారు. అధికారం ఉంది కానీ అంధకారంలో ఉన్నారు. వాస్తవానికి వారి ముందు ప్రధాన యాజకుడు, నిజమైన ప్రధాన యాజకుడు వారి ముందున్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. So when they question Jesus' doctrine, Jesus says, I spoke openly to the world. I didn't come in the middle of the night and tell secrets to a few people. I went out and preached in the temple court in the middle of the day for all to see, because he is the light of the world. ఇలా అక్కడున్న మత సంబంధమైన మరి ఆ ప్రధాన యాజకుడు క్రీస్తుని ప్రశ్నించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు బహు స్పష్టముగా ఆయనకి జవాబిస్తారు. నేను ఏది కూడా మరి దాచి చేయలేదు, సమస్తము నేను బాహాటముగానే చేశాను. నేను బోధించినది కూడా దేవాలయంలో ఏంటి, బయట ఏంటి, అందరికీ కని వినిపించేటట్టే నేను ప్రకటించాను అని స్పష్టముగా తను చెప్తాడు. None of my teaching was in darkness or in secret like we're doing right now. It was all out in the open for everyone to hear. అంటున్నాడు, నేను ఏది కూడా రహస్యముగా చీకటిమయంగా నేను చేయలేదు. ఇప్పుడు మీరు చేస్తున్నట్టు నేను చేసిందంతా కూడా వెలుగులోను బాహాటముగా అందరూ చూసి విని కని విని ఎరిగే పరిస్థితుల్లోనే చేస్తాను. So he says, why do you ask me about my doctrine? Go ask all of those that I taught, the ones that heard and understand who I am. మరి నన్నెందుకు అడుగుతున్నారు నా మరి బోధ గురించి? ఎవరైతే విన్నారో మరి చూసారో మీరు వెళ్ళి వారిని అడగండి, వారు మీ కొరకు నా గురించి సాక్ష్యం చెప్పుతారు అని క్రీస్తు మరి ప్రధాన యాజకునికి జవాబిస్తున్నాడు. He says, surely they had heard and know what I said, because they are his sheep and his sheep follow him. ఖచ్చితముగా వారికి నా బోధ తెలుసు, ఎందుకంటే వారి నా గొర్రెలు నా స్వరము వింటారు, వారికి నా బోధ తెలుసు. Now, when he says this, one of the officers hits Jesus and says, how do you answer the high priest like that? అక్కడున్న ఒక సైనికుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన చంప మీద ఒకటి కొడతాడు. ప్రధాన యాజకునితో ఈ విధముగా మాట్లాడే అధికారము నీకెలా ఉంది? ఎంత ధైర్యం నీకు ఆ విధంగా మాట్లాడుతున్నావని. He is saying you need to show respect for the high priest and how you talk to him. మరి ప్రధాన యాజకునికి నువ్వు గౌరవం ఇచ్చి సరిగ్గా మాట్లాడాలి అని మరి వారు భావిస్తున్నారు. The problem is that man just hit the true high priest. Jesus is the true high priest here, not the religious man. వచ్చిన సమస్య ఏంటంటే అక్కడ మరి చంపదెబ్బ కొట్టిన వాడు అసలైన ప్రధాన యాజకుని మరి కొట్టాడు. Remember, this is a religious trial. The question is, who is truly sent from God? The Jewish leaders or Jesus? మరి ఇది మత సంబంధమైన తీర్పు. ఎవరు మరి దేవుని ద్వారా పంపబడిన వారు? ప్రభువైన యేసుక్రీస్తు వారా, అక్కడున్న మత నాయకుల? Now, remember when we were studying the Gospel of John, Jesus had said, if somebody hits you on the one cheek, you turn the other cheek. జ్ఞాపకం ఉంచుకుందాము, ప్రభువైన యేసుక్రీస్తు వారు తను బోధిస్తున్నప్పుడు ఈ మాట కూడా చెప్పారు, ఎవరైనా ఒక చెంప మీద దెబ్బ కొట్టినట్టయితే మనం ఇంకొక చెంప చూపించాలని. Many people think that if somebody hits you, you just let them hit you again, but that's not what Jesus is saying.
చాలా మంది అనుకుంటారు ఎవరైనా మిమ్మల్ని ఒక్క దెబ్బ కొడితే మరి వాళ్ళతో ఇంకో దెబ్బ కూడా కొట్టించుకోవాలని అనుకుంటారు. కానీ అది కాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ బోధిస్తుంది. He actually shows here what you're supposed to do. When someone slaps him on this cheek, he says, "Why do you slap me? All I've done is tell you what God has said." ఇక్కడ అసలు ఏం చేయాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. ఎవరైనా చంప మీద ఒక్కటి కొట్టినప్పుడు అప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి జవాబు ఏంటి? దేవుడు చెప్పినవి చూపించినవన్నీ కూడా నేను మీకు చూపించాను, ఎందుకు నువ్వు నన్ను కొడుతున్నావు? If I have taught anything or said anything that is untrue, tell me what that untruth is. So Jesus, when he turns the other cheek, is saying, tell me what I said that is not true. These come from God. These are the words from God. మరి ఇంకొక చంప ఆయన చూపిస్తున్నప్పుడు నేను చెప్పిన దాంట్లో అసత్యం ఏమైనా ఉందా, దేవునికి సంబంధించింది నేను ఏమైనా మాట్లాడానా, మీరు నాకు చూపించండి అని చెప్పటము. Because they had no response, they bound him up and sent him to Annas. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి ఎటువంటి జవాబు లేదు కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్నా దగ్గరికి వాళ్ళు పంపిస్తారు. I'm sorry, Annas sends him to Caiaphas. క్షమించండి, అన్న కయప యొద్దకు పంపిస్తారు. Now we go back to the scene of the servant of the high priest, that is Peter. Peter is standing and warming himself, and someone says to him, aren't you one of the disciples? And again, he denies it. ఇప్పుడు మళ్ళీ మనం సియోను పేతురు దగ్గరికి వెళ్ళాలి. చలి కాచుకుంటున్న సీమోను పేతురు దగ్గర మరి ఒక్కసారి వాళ్ళు ప్రశ్న అడుగుతారు, మరి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడి కదా అని. Then another servant of the high priest, who was a relative of the one Peter cut his ear off, said, didn't I see you in the garden? And Peter denies him a third time, and then the rooster crows. మరి ఆ ప్రధాన యాజకుని యొక్క సేవకుని యొక్క చుట్టము ఎవరి చెవైతే కోసి వేశాడో తన యొక్క చుట్టము పేతురుని అడుగుతాడు, అదేంటి నేను అక్కడ చూశాను కదా నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు, నువ్వు ఆయన శిష్యుడివి కదా అని. అప్పుడు కోడి కూయటము ఇక్కడ మనం గమనించవచ్చు. So we have a contrast here. We have Jesus, the high priest, who is challenged on what the truth is, and he stands up and says, I told you what the truth was during the middle of the day. Go ask the people who heard me. They'll reiterate what the truth is. I have witnesses. మరి మనకి ఇక్కడ ఒక వ్యత్యాసం కనిపిస్తుంది. ఒకవైపు ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సత్యమును గూర్చిన విషయాలు ఆయన్ని ప్రశ్నించినప్పుడు, ఆయన అధికారాన్ని సత్యాన్ని మరి ప్రశ్నించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు బహిరంగముగా, నేను ఎవరికైతే నేను బోధించానో వెళ్ళి వాళ్ళని అడగండి, వారే నాకు సాక్ష్యము, నేను మాట్లాడిన సత్యము నేను మాట్లాడిన బోధ వారు మీకు వినిపింప చేస్తారని. Now Peter, who is a servant of the high priest, that is a servant of Jesus, gets confronted with the same questions. Instead of standing up for the truth, Peter denies him 3 times because he's afraid of what's going to happen to him if he tells the truth. మరి ఇంకొక వైపు అదే మరి పరిస్థితి, ఇదే సత్యము కొరకు పేతురుని కూడా ప్రశ్నింపబడుతున్నాడు. కానీ పేతురు క్రీస్తు వలె సత్యం కొరకు నుంచోలేదు. తన భయం పొందాడు, ఎక్కడ తన ప్రాణం కోల్పోతాడని. అందుకే ఆ సత్యాన్ని ఆయన తృణీకరిస్తాడు. Now, because Peter denied Jesus not 1 time, not 2 times, but 3 times, would Peter, if it depended on his works, lose his eternal salvation? మరి పేతురు 3 సార్లు ప్రభువైన యేసుక్రీస్తు నాకు తెలియదని మరి బొంకాడు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు. అందును బట్టి ఇప్పుడు పేతురు మరి తన రక్షణను కోల్పోతాడా? Yes, because people say if you deny Jesus, then you would lose your salvation. Peter did it 3 times. He still has eternal life because
eternal life is based on Jesus' promise, not our performance. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు మరి 3 సార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తృణీకరించాడు. మరి అలా క్రీస్తుని తృణీకరించినట్టయితే రక్షణను కోల్పోతామా? వాస్తవానికి మన రక్షణ నిత్య జీవము మన క్రియలను బట్టి కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి, ఆయన క్రియను బట్టి, ఆయన చేసిన దాన్ని బట్టి దాని మీద ఆధారపడి ఉంది. So here we see Jesus has had this religious trial in chapter 18, verses 1 through 27. He passed the religious trial. Peter fails the religious trial. And now Jesus is going to the political trial of 1828 through 1916. మరి మత సంబంధమైన తీర్పు మనకి 18వ అధ్యాయము మొదటి 27 వచనాలను మనం గమనించవచ్చు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి విజయము, పేతురుని యొక్క విఫలము, సత్యము కొరకు నుంచోలేని పరిస్థితిలో అది చూసుకున్నాము. ఇప్పుడు మరి పొలిటికల్ గా ఎటువంటి తీర్పు జరగబోతుందో మనము ఆ తదుపరి వచనాలు 19వ అధ్యాయము 16వ వచనం వరకు మనం చూసుకోగలము. So now we're moving from who is the high priest and the true high priest to who is the true king. This is political, the other was religious. మరి నిజమైన ప్రధాన యాజకుడు ఎవరు అన్న ప్రశ్న నుంచి ఇప్పుడు నిజమైన రాజు ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు మనం చూసుకోబోతున్నాము. So the Jewish leaders bring Jesus to Pilate, and Pilate asked them in verse 29, what accusation do you bring against this man? So he's saying, so what has he done? What crime has he committed? 29వ వచనంలో మరి యూదా మత నాయకులు పిలాతు దగ్గరికి క్రీస్తుని తీసుకొస్తాడు. అప్పుడు పిలాతు వారిని అడుగుతారు, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు అని. Then they don't have a crime to say to him, so they just say he is an evil doer, so that's why we brought him to you. మరి ఏమని చెప్పాలో వారికి అర్థం కాక ఒక దుర్మార్గుడు అని చెప్పి పిలాతు చేతులకు అప్పచెప్పేస్తారు. Then Pilate says to them, well, then why don't you judge him and don't bring him to me if you say he's an evil doer and you have no crime specifically to tell me about. మరి ప్రత్యేకముగా ఆయన మీద ఏ నేరారోపము లేనట్టయితే, దుర్మార్గుడైతే అది మీరే చూసుకోండి, నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నారు అని పిలాతు అంటాడు. Now notice the Jews say it's unlawful for us to put someone to death, but remember how many times they tried to stone him and kill him right there. So Jesus is already told them the kind of death he's going to die is on a cross. Yet all these times when they tried to kill him, they tried to stone him. మరి అప్పుడు ఆ యూదా మత నాయకులు పిలాతుతో అంటున్నారు, మరి ఆయనని మరి మరణ శిక్ష విధించుటకు మాకు మరి ఎటువంటి అధికారము లేదని. కానీ జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇంతకు ముందు ఎన్నిసార్లు ఈ మత నాయకులు ప్రజలతో కలిసి ఆయనని రాళ్లతో చంపటానికి ప్రయత్నించారు. So Pilate begins his interrogation. ఇప్పుడు పిలాతు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారితో తన మరి ఇంట్రోగేషన్ మరి స్టార్ట్ చేస్తారు. Remember, this is not a religious test. This is a political test. So notice the question that Pilate asks, are you the king of the Jews? మరి గమనించాలి 33వ వచనం, ఇది మత సంబంధమైన తీర్పు కాదు, ఇది ఇప్పుడు పొలిటికల్ టెస్ట్ ఇది. అందుకే పిలాతు అడిగిన ప్రశ్న చూడండి 33వ వచనంలో, యూదుల రాజువు నీవేనా అని అడుగుతాడు పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. Notice in verse 34, Jesus asks him, are you speaking this because you want to know? Because he would have told him how he could get eternal life, who he is. But he's asking, are you asking because you really want to know,
or because the Jewish leaders made you do this? 34వ వచనంలో క్రీస్తు జవాబు చూడండి. యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా? అంటే క్రీస్తు తెలుసుకోదలుచుకున్నాడు, నువ్వు నిజంగా మరి నిన్ను నువ్వు తెలుసుకోవటానికి నువ్వు అడుగుతున్నావా, ఎవరో చెప్పిన మాటను బట్టి నువ్వు అడగదలుచుకున్నావా అని. But notice in verse 35, Pilate's answer is, am I a Jew? Do you think I'm concerned about your Jewish God and what's going on with you? We're the most powerful nation in the world, and I'm a powerful person. Your people asked me to deal with you, and I'm dealing with you. 35వ వచనము పిలాతు యొక్క జవాబు చూడండి. అందుకు పిలాతు, నేను యూదున్నా అని అంటాడు. అంటే పిలాతు ఏం చెప్పదలుచుకున్నాడు? నేను అతి గొప్ప సామ్రాజ్యానికి చెందిన వాడును, అతి బలమైన సామ్రాజ్యానికి చెందిన వాడును. నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే నీ వాళ్ళు నిన్ను నా చేతులకు అప్పచెప్పారు, అందుకు నేను నిన్ను ప్రశ్నించవలసి వస్తుంది అని పిలాతు క్రీస్తుతో అంటాడు. So Pilate asked him, what is it you've done? Tell me, because they don't normally bring people to me. You must have done something very to make them very angry for them to bring you to me. అప్పుడు పిలాతు క్రీస్తును అడుగుతాడు, అసలు నువ్వు ఏం చేశావు? మామూలుగా వీళ్ళు ఎప్పుడు ఎవరిని నా దగ్గరికి తీసుకురారు, కానీ నిన్ను తీసుకొచ్చారు నా దగ్గరికి, అంటే నువ్వు నిజంగా ఎంతో ఘోరమైనది ఏదో చేస్తుంటావు, అసలు నువ్వు ఏం చేశావు, నువ్వు నాకు చెప్పు అని పిలాతు క్రీస్తును అడుగుతున్నాడు. Now, Jesus' answer is significant. He says his kingdom isn't of the earth. His kingdom is somewhere else. యేసుక్రీస్తు వారి యొక్క జవాబు చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే క్రీస్తు ఇచ్చే జవాబు ఈ విధంగా ఉంటుంది. 36వ వచనం చూడగలుగుతున్నాం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము మరి వేరే దానికి చెందినది అని క్రీస్తు పిలాతుతో చెప్తున్నాడు. So he says, for now my kingdom is not from here. In the future it's going to be here, but he's saying for now my kingdom is somewhere else. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ప్రస్తుతానికైతే నా రాజ్యము ఈ లోక సంబంధమైతే కాదు, ఇక్కడి నుంచి వచ్చేదైతే కాదు, వేరే చోట నుంచి వచ్చేది. కానీ ఒక రోజు వస్తుంది భవిష్యత్తులో, అప్పుడు అది ఇక్కడికి చెందింది అవుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి చెందే రాజ్యము నాది కాదు, అది పర సంబంధమైనది అని చెప్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తు వారు. So Pilate's question then is, oh, are you a king? You do have a kingdom, but it's not here, it's somewhere else. అప్పుడు మరి పిలాతు వెంటనే క్రీస్తుని ఇంకో ప్రశ్న అడుగుతాడు, మరి నీవు రాజువా? 37వ వచనం పిలాతు అడుగుతున్నారు క్రీస్తుని, మరి నీ రాజ్యం ఇక్కడ లేదు, ఇప్పుడు ఆరంభం అవ్వట్లేదు, ఇక్కడ లేదు అంటున్నావు, మరి అంటే నువ్వు రాజువా అని అడుగుతున్నాడు పిలాతు. Jesus says to him, you say that I'm a king, but I came in this world to tell people and show people the truth, because no one in darkness here understands the truth. అప్పుడు క్రీస్తు పిలాతుని అంటున్నాడు, నువ్వు అంటున్నావు నేను రాజునని, వాస్తవానికి నేను ఈ లోకానికి వచ్చాను, ఈ అంధకారంలో ఉన్న ఈ ప్రజలు సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు, వారికి సత్యాన్ని చూపించటానికి, వారు గ్రహించేటట్టు వారికి బయలుపరచడానికి నేను వచ్చాను అని క్రీస్తు పిలాతుతో చెప్తున్నాడు. Jesus says, those who hear my voice are of truth. They understand truth. Jesus is basically saying, I am truth. ఎందరైతే సత్యానికి చెందిన వారు మరి నా మాటను వింటారు, గైకొంటారని క్రీస్తు చెప్తున్నాడు. ఇంతకీ క్రీస్తు పిలాతుకి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే నేనే సత్యము అన్నది చెప్పదలుచుకున్నాడు. Notice Pilate's response is, what is truth? Pilate is saying there is no truth. Jesus is saying, I am the truth. Remember, when Jesus says, I am the way, the truth, and the life. No one comes to the Father except through me. Jesus is the truth. మరి ఇక్కడ మరి పిలాతు అంటున్నాడు, సత్యం అనగా ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారేమో నేనే సత్యము అని అంటున్నాడు. పేతురు ఏమంటున్నాడంటే అసలు సత్యమే లేదు అన్నది
పేతుని యొక్క జవాబు, ఆయన భావము. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జవాబు ఏంటంటే నేనే సత్యం, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే మార్గము, సత్యము, జీవము. Instead of Pilate saying, Jesus, can you show me what truth is? Can you help me to understand truth? He says, there is no truth. What is truth? It's all relative. మరి అసలు పిలాతు అసలు సత్యం ఏంటి, నువ్వు నాకు చూపించగలుగుతావా, చెప్పగలుగుతావా అని అడగకుండా మరి పిలాతు క్రీస్తుతోని ఇచ్చిన జవాబు యొక్క అర్థము ఏంటంటే అసలు సత్యము లేనే లేదు, అది పరిస్థితులు బట్టి మారేది, అది వాస్తవానికి సత్యము అన్నది లేనే లేదు అన్నటువంటి జవాబు పిలాతిస్తున్నాడు. Now notice, after Pilate talks to Jesus, he brings him out to the Jews and says to them, I find no fault in him at all. అప్పుడు పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ ప్రశ్న అడిగిన తర్వాత యూదా మత నాయకుల దగ్గరికి వచ్చి ఈయనలో నాకు ఎటువంటి మరి లోటు కనిపించట్లేదు, ఎటువంటి దోషము కనిపించట్లేదు అని చెప్తాడు. Why is this significant? Because Jesus is going to be the Passover lamb, and the Passover lamb cannot have any blemishes. So here we have an outsider saying, I find no fault in him. There is nothing wrong with this man. He should be released. ఎందుకు ఈ మాట అంత ప్రాముఖ్యమైనది? ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పస్కా పండుగకు వధింపబడే గొర్రెపిల్లగా ఆయనే ఉండాలి. మరి అటువంటి గొర్రెపిల్లలో ఎటువంటి దోషం ఉండకూడదు. ఒక అన్యుడు ఈ గొర్రెపిల్లను చూసి ఏ దోషము లేదు అన్న సాక్ష్యం ఇస్తున్నట్టు ఇక్కడ మనం గ్రహించవచ్చు. 38-39 వచనాలు. Because he knows that this is an unjust arrest, an unjust trial, Pilate wants to free Jesus. మరి పిలాతు గ్రహించాడు, ఇది అన్యాయముగా క్రీస్తుని బంధించి అన్యాయముగా తీర్పు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారని. అందుకే పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విడుదల చేయాలని ఆశపడ్డాడు. And so he tells them, according to custom, he is willing to release one of the prisoners. Ask them if they should release King of the Jews, and they say no, we want Barabbas. అప్పుడు పిలాత్ అంటున్నాడు, మరి అక్కడుండే ఒక ఆచారం ప్రకారముగా ఎవరో ఒక బందీని తన విడుదల చేయగలడు, మరి క్రీస్తుని విడుదల చేయాలా అని అడుగుతున్నప్పుడు వీరు అంటున్నారు, వద్దు, క్రీస్తుని కాదు విడుదల చేయాల్సింది, బరబ్బాను విడుదల చేయమని అని యూదా మత నాయకులు చెప్తారు. So because of their anger, Pilate decides to scourge Jesus and whip him and then bring him out and show them what he's done to them, that might be enough for them to say, okay, he can release them now. ఇదంతా చూసిన పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బాగా హింస పెట్టి కొట్టి మరి అంటే పిలాతు ఇంతగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని శ్రమ పెట్టి వారి ముందు ప్రదర్శిస్తే బహుశా ఆ యూదా మత నాయకులు క్రీస్తు యొక్క పరిస్థితి చూసి ఇది ఇంత మటుకు చాలులే, ఆయన చేసిన దానికి శిక్ష చాలు అని ఆ క్రీస్తుని విడిపించేమని అడుగుతారేమో అని పిలాతు అనుకుంటాడు. When he brings him out, Pilate says again, a second time, he finds no fault in this man. అప్పుడు మరి పిలాతు రెండవసారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బయటకు తెచ్చి వారు చూపించినప్పుడు క్రీస్తులో ఎటువంటి ఏ దోషము లేదు అని పిలాతు చెప్తున్నాడు. And as soon as the Jewish people see him, led by the Pharisees, they tell him, crucify him. పరిసయ్యులతో పాటు అక్కడున్న యూదా మత నాయకులు, ఆ ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి మరి పేతుని యొక్క జవాబు, పిలాతు యొక్క జవాబు విన్నప్పుడు ఆయన్ని సిలువేయమని వారందరూ అరుస్తారు. Notice a third time, Pilate says, you take him and crucify him. I have no fault in him. I've interrogated him. There is no fault in the unblemished lamb. This is the third time he said no fault.
మూడోసారి పిలాతు చెప్తున్నాడు, ఈయనలో నాకు ఏ దోషము కనిపించలేదు, మీరు ఏది కావాలో మీరు అది చేసుకోండి, ఈయనలో నాకు మాత్రం ఏ దోషం కనిపించలేదు. The Jewish leaders' response is, yes, he has committed a crime, blasphemy. He says he is the Son of God. అప్పుడు యూదా మత నాయకులు అంటున్నారు, లేదు, ఈయన దోషి, ఎందుకంటే మరి ఈయన చెప్పిన మాటను బట్టి ఈయన దేవుని కుమారుడిగా ప్రకటించుకున్నాడు, మరి అది ఆయన చేసిన నేరము. Now this really concerned Pilate because he has been talking with Jesus, seeing that Jesus is innocent, and now people are saying he's the Son of God. He wants no part of this. మరి పిలాతుకి క్రీస్తులో ఎటువంటి నేరము దోషము కనిపించలేదు, కానీ అక్కడ ప్రజలు ఈయన మీద నేరము మోపుతున్నారు. ఇదంతా చూసిన పిలాతు, బాబోయ్ దీంట్లో నాకు ఎటువంటి పాలు వద్దు అని తను నిర్ణయించుకున్నాడు. So he asked Jesus, where are you from? But Jesus would not give him an answer. అప్పుడు పిలాతు క్రీస్తుని అడుగుతున్నాడు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నాడు, కానీ క్రీస్తు మౌనముగా ఉండిపోయాడు, ఆయనకి జవాబు ఇవ్వదలుచుకోలేదు. Pilate is saying to Jesus, don't you see I'm trying to help you here? Answer me so I can help you. I have the power to set you free or to put you to death. పిలాతు అంటాడు, ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు, నువ్వు గుర్తించలేవా నేను నీకు సహాయం చేయగోరుతున్నానని? మరి నిన్ను విడుదల చేసే అధికారం నాకుంది, నిన్ను బంధించే అధికారం కూడా నాకుంది, నువ్వు జవాబు ఇవ్వు అని పిలాతు క్రీస్తుతో అంటున్నాడు. Jesus says to him, look, you really don't have any power. You think you have power. You only have this situation right now because those above have given it to you. Remember, Jesus told the people that he would lay his life down and he would pick it up. He could get out of this right now if he wanted to, but he is saying, I am doing the will of the Father. I am going to be the Lamb of God who takes away the sin of the world. అప్పుడు క్రీస్తు పిలాతుతో అంటున్నాడు, నీకు అధికారం ఉందని నువ్వు అనుకుంటున్నావా? లేదు, పైనుంచి ఏమైతే ఇవ్వబడిందో అదే నీకుంది. తలుచుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అధికారం ఆయనకుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ పరిస్థితి నుంచి ఆయన బయటపడగలరు. కానీ మరి గుర్తుందా, ఆయన అన్నారు ప్రాణం పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకోవటానికి ఆయనకే అధికారం ఉందని. అందుకే అధికారం వాస్తవానికి పిలాతు చేతుల్లో లేదు, కానీ ఆయన చేతుల్లో ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలో. This brought great fear to Pilate, and from that time on, he tried to release Jesus. అది విన్న పిలాతు చాలా భయపడతాడు. అప్పటి నుంచి క్రీస్తుని ఎలాగన్నా విడిపించాలి అని పిలాతు అనుకున్నాడు. But the Jewish leaders said, if you let him go, you can't be Caesar's friend. Whoever makes himself a king speaks against Caesar. So the Jewish leaders are saying, he's claimed to be a king. If you let him stay, you're saying he could be challenging Caesar. If Caesar hears about this, he's going to come and take your position, Pilate, and you're going to be out. మరి తనని విడిపించాలనుకున్న పిలాతు ఆ నిర్ణయము అక్కడున్న యూదా మత నాయకులు ప్రజలు విన్నప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు గాని ఈ క్రీస్తుని విడుదల చేసినట్టయితే, విడిపించినట్టయితే నువ్వు పిలాతుకి వ్యతిరేకంగా ఉన్నవాడివి అవుతావు. ఎందుకంటే తనను తానుగా రాజుగా ప్రకటించుకుంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి రాజుగా ప్రకటించుకున్నవాడు ఎవరైనా కూడా పిలాతు యొక్క అధికారాన్ని అక్కడ ప్రశ్నిస్తున్నారు. అలాగా పిలాతు యొక్క అధికారాన్ని ప్రశ్నించేవాడు పిలాతుకు విరుద్ధంగా ఉన్నవాడు. అటువంటి వాడిని నువ్వు బంధించకుండా, శిక్షించకుండా విడుదల చేసినట్టయితే పిలాతుకి కానీ విషయం తెలిస్తే మరి నీ పని అయిపోయినట్టే. Now this is the way the world works. They're not concerned about truth. They're concerned about keeping their position. ఈ లోకము పనిచేసే విధానం ఇదే. ఈ లోకానికి సత్యము గురించిన చింత లేదు, వారి పదవులు ఏ విధముగా సంరక్షించుకోవాలి అన్నది ఒక్కటే చింత. Remember when Jesus had raised Lazarus from the dead, and some of the people went and told the Jewish leaders, they said, look,
all the signs this man's doing, if we let him keep doing this, everyone will believe and we will lose our position in our nation. We got to stop this guy. They don't want the truth. They want to keep their position. మనం గుర్తుంచుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు లాజరుని మరి చనిపోయిన లాజర్ని తిరిగి లేపినప్పుడు అక్కడ ఆ వార్త విన్న యూదా మత నాయకులు భయపడ్డారు, ఆందోళన చెందారు. ఎందుకు? మరి ఇలాగా ఈయన అద్భుతాలు చేసుకుంటా పోయి ఎందరో మరి క్రీస్తు మాటల్లో విశ్వసించి ఆయన్ని వెంబడించినట్టయితే మరి ఈ మత నాయకులు వారి పదవుల్ని కోల్పోతారు, వారి రాజ్యాన్ని కోల్పోతారు. అంటే వారికి సత్యము పట్ల ఆసక్తి లేదు, వారికి కేవలము వారి పదవులు వాటిని వారు సంరక్షించుకోవటమే వారి యొక్క మరి ధ్యేయము. Both groups, Pilate and the Jewish leaders, had opportunity to seek the truth, but they were more concerned about their position than the truth. ఈ ఇరువురు గుంపులు అంటే పేతురు, యూదా మత నాయకులు, ఈ ఇద్దరు గుంపులు వారికి కూడా వాస్తవానికి సత్యము మరి తెలుసుకునే అవకాశం ఉంది, కానీ వారిద్దరు కూడా సత్యాన్ని తృణీకరించి వారి పదవుల కొరకు వారు మరి వెంబడించారు. Now in chapter 19, verse 13, as soon as Pilate hears they're threatening his position and that they're going to tell Caesar, Pilate decides to bring Jesus before him on the pavement and judge him. మరి 19వ అధ్యాయము 13వ వచనము, ఎప్పుడైతే పిలాతు ఈ మాటలు విన్నాడో ఆ మత నాయకులవి, వెంటనే తన యేసుని మరి ఆ బయటకు తీసుకొచ్చి ఆ రాళ్ళ మరి పరిచిన ఎక్కడి నుంచి అయితే తన న్యాయ తీర్పుని తీరుస్తాడో అక్కడ క్రీస్తుని నుంచోపెట్టి మరి తన తీర్పు తీర్చదలుచుకున్నాడు. And Pilate says, "Behold your king," not his king, but their king. అప్పుడు పిలాతు అంటున్నాడు అక్కడున్న ప్రజలతో, ఇదిగో మీ రాజు. Instead of accepting him, the Jewish people say, "Away with him, crucify him." ఆయన్ని స్వీకరించకుండా అక్కడున్న యూదులు ఏమంటున్నారు? ఆయన్ని సిలువై, మాకొద్దు ఆయన్ని సిలువేయమని. Response is, "Do you really want me to crucify your king? He's your king." Pilate is saying, "He is your king." మరి మీ రాజుని సిలువేయమని మీరు అడుగుతున్నారా అని పిలాతు అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఎవరు రాజు? పిలాతే కదా రాజు అని అంటారు. Now notice how far the Jewish leaders have fallen away from God. They have been prophesied a king would come. They've rejected that king to keep their position. And they say, we have no king but Caesar. They are accepting the Roman king as their king, not the one God wanted to put in front of them. ఎంతగా ఈ మత నాయకులు దిగజారిపోయారో ఇక్కడ మనం గుర్తించాలి. మరి రాజు గురించి వేచి చూశారు, రాజు గురించి ప్రకటించారు కూడా ఈ మత నాయకులు. కానీ ఎప్పుడైతే ఈ రాజు వారి ముందుకి వచ్చారో ఆ రాజుని తృణీకరించారు. ఎందుకు? వారి పదవుల గురించి, వారి పదవులు వాళ్ళు సంరక్షించుకోవటానికి. ఎంతవరకు అంటే ఇప్పుడు పిలాతే మా రాజు అని వీరు స్వీకరిస్తున్నారు. Today we have seen Jesus has passed the test, the religious test of being the high priest, the Lamb of God, and the political test of being the King of Kings and Lord of Lords, yet he was rejected by both groups on this earth. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండు తీర్పుల ద్వారా ఆయన వెళ్ళారు. ఒకటేమో మత సంబంధమైన పరీక్ష, రెండవది పొలిటికల్ గా సంబంధించిన పరీక్ష లేకపోతే తీర్పు. ఈ రెండిట్లో కూడా మొదటి దాంట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి బలి పశువుగా ఆయన అక్కడ ఉన్నారు. వాట్ వాజ్ ద సెకండ్ వన్ ఇన్ ద పొలిటికల్ టెస్ట్? That he was the king. మరి రెండవ దాంట్లో ఆయనే రాజుగా, మరి క్రీస్తే రాజుగా అక్కడ మరి ఆయన నుంచోటం జరిగింది.
Next week, we are going to see him pass the personal test. That is his suffering for nothing that he has done, but to be the Lamb of God who dies for the sin of the world. మరి వచ్చే వారము వ్యక్తిగతంగా ఆయన ఎదుర్కోవాల్సిన మరి పరీక్ష, మరి దాంట్లో కూడా ఆయన జయవంతంగా ఉండటము, మరి గొర్రె పిల్లగా ఈ లోకము కొరకు ఆయన శ్రమపడి తన ప్రాణం అర్పించుట, ఇవన్నీ కూడా మనం వచ్చే వారము మనం ధ్యానించుకుంటాము. But the story will not end there, as he has the authority to lay his life down and pick it back up again, because he is the Christ, the Son of God. కానీ కథ అక్కడికి ముగించదు, ఎందుకంటే ప్రాణం పెట్టడానికి మళ్ళీ ప్రాణం తీసుకోవటానికి కూడా ఆయనకు అధికారం ఉంది, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, thank you for the truths of chapter 18 and 19. దేవా, మరి 18, 19 అధ్యాయాల్లో ఉన్న సత్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. Thank you for the recognition of the true high priest, the Lamb of God, who takes away the sin of the world and offers it to God the Father so that we might live with him in his eternal kingdom forever. మరి నిజమైన ప్రధాన యాజకుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము అయ్యా. మరి ఈ గొర్రెపిల్ల, లోకపు పాపాన్ని మోసుకుని ఈ గొర్రెపిల్ల బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. తన ప్రాణాన్ని అర్పించి తన దేవుని వద్దకు మరి దాన్ని అర్పించి అయ్యా, తద్వారా మేము నిత్య జీవం పొందుకొని మరి నిత్యత్వము ఆయనతో జీవించడానికి మాకు ఇస్తున్న ఈ అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. Thank you for the understanding that even if we fail at times in our life, as Peter did when he denied Jesus 3 times, we are still secure as children of yours to live with you in your eternal kingdom. కొన్నిసార్లు పేతురు వలె మేము విఫలమయ్యి అయ్యా మరి మిమ్మల్ని తృణీకరించినా కూడా మాకు రక్షణ యొక్క భద్రతను మీరు అనుగ్రహించారు, దాన్ని బట్టి మీకు వందనాలు. Thank you for the understanding that Jesus is King and his kingdom will rule on this earth one day forever. మరి క్రీస్తే రాజు అన్న ఈ బోధను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఒకరోజు ఆయన రాజ్యము నిత్యత్వము ఈ లోకము మీద మరి మీరు స్థాపింపబోతున్నారు అన్న దాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. We pray that these lessons and teachings today would give us the strength to go out and proclaim Jesus as high priest and king. మరి నేర్చుకున్న ఈ బోధ, ఈ సత్యాలు మాకు మరి బలాన్ని, ధైర్యాన్ని అయ్యా అందించాలని మేము ప్రార్థిస్తూ, మరి దీని ద్వారా మేము మరి ఎంతో మరి ధైర్యంతో వెళ్ళి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి మీరు మాకు సహాయం చేయండి. And both of those truths prove to us that he is the one that has authority to give us eternal life if we'll simply believe him for it. ఈ సత్యాలు బట్టి అయ్యా మరి ఆయన నిజమైన దేవునిగా మేము గ్రహించి మరి ఆయన యందు విశ్వసించడానికి మీరు సహాయం చేయండి. We pray this in Jesus' name. Amen. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. Thank you. Amen. God bless. Thank you, Stephen. Thank you, Brother Stephen Walker, for the lovely message. Thank you, Anna, for the translation. Yeah, so I request Brother Victor Garni prayer ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. చెప్పబడిన వాక్యం కొరకు. Yes, brother. Sure. Yeah. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వలోకమును సృష్టించిన జగదర్శక తండ్రి అయిన దేవా, ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి మరి తండ్రి మేమందరం కూడా ప్రియులుగా కూడుకొని వచ్చి మరి తండ్రి ఈ విధంగా మరి యోహాను సువార్త 18, 19 వచనాల ద్వారా మరి తండ్రి మా ఎదుగు తీసుకున్నటువంటి మరి తండ్రి వాక్య భాగాన్ని మరి తండ్రి మేము అర్థం చేసుకుని, తద్వారా మరి తండ్రి ఏ విధంగా అయితే మరి తండ్రి యేసుక్రీస్తు వారు మరి తండ్రి అనేకమైన సూచక్రియలు చేసిన తర్వాత కూడా మరలా అతని దగ్గర ఉన్నటువంటి మరి తండ్రి శిష్యుల్లో మరి తండ్రి ఇష్టమైనటువంటి మరి తండ్రి పేతురు మరి తండ్రి మరి తను నిజంగా తండ్రి మరి శారీరకంగా ఆలోచించి మరి భయం చేత మరి ప్రభా తండ్రి 3వసారి కూడా బొంకినాడు. అవును ప్రభా, అయితే తండ్రి మరి ఒకసారి మరి తండ్రి మీరు తీసుకొచ్చినటువంటి వాక్య భాగాన్ని పొందడం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నిజమైనటువంటి యాజకుడు మరి ప్రైమ్ ప్రీస్ట్ యేసుక్రీస్తు వారు ఉండగా మరి తండ్రి అక్కడ ఉన్నటువంటి మరి తండ్రి ఆ యొక్క రిలీజియస్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో అతని గురించే ప్రజలందరూ కూడా మొగ్గు చూపినారు. అయితే తండ్రి మరి సత్యము ఎరుక మరి తండ్రి అసత్యమునే
మరి తండ్రి ఆ యొక్క రోమా సామ్రాజ్యం జూయిష్ పీపుల్ అంతా కూడా మరి తండ్రి మరి ఆ విధంగా ఫాలో అయి ఉన్నారు. అయితే తండ్రి రెండవదిగా మరి తండ్రి అక్కడ రాజుగా మరి తండ్రి పొలిటికల్ మరి తండ్రి సినారియో చూపించినప్పుడు అందులో మరి తండ్రి యేసుక్రీస్తు వారు మాత్రమే రాజుగా ఉన్నారు, కానీ వాళ్ళు మరి తండ్రి అక్కడ ఆయన రాజుగా యాక్సెప్ట్ చేయలేదు. అవును ప్రభువా, మరి మీకు మాట యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు మరి తండ్రి మీ సొంత ప్రియుల కొరకు ఇశ్రాయేల్ కొరకు వచ్చి ఉన్నారు. అయితే తండ్రి వారు యాక్సెప్ట్ చేయనందున మరి తండ్రి అన్ని జనులైనటువంటి వారందరికీ కూడాను మరి తండ్రి మరి ఆ విధమైనటువంటి మరి తండ్రి రక్షణ దయచేసి మీ యొక్క సత్యాన్ని మాకు దయచేసి ఈ సమయంలో కూడా మేము యొక్క సత్యం ముందు ప్రతిష్ఠ చేయబడిన వారమైండి. తద్వారా మరలా తండ్రి మీ యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా చేయమని, మరలా మేము కలుసుకున్న పర్యంతకు మీ కృపలో భద్రపరచమని మరొకసారి తండ్రి ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్టీఫెన్ ఒక గారిని, అలాగే ట్రాన్స్లేషన్ చేసినటువంటి మరి తండ్రి స్టీఫెన్ బ్రదర్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి ఇంత గొప్ప మరి తండ్రి ఏర్పాటు చేసినటువంటి మరి క్రిస్టోఫర్ అంకుల్ని, అలాగే తండ్రి తదితర మరి తండ్రి రెస్పాన్సిబుల్ బ్రదర్ అందరూ మీ చేతికి అప్పగించుకుంటూ కలిసి పర్యంత వరకు కూడా మీ కృపలో భద్రపరచమని చేస్తున్నాను ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అంకల్ ని కొన్ని అనౌన్స్మెంట్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. క్రిస్టోఫర్ అంకుల్. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. బ్రదర్ స్టీవ్ గారికి, బ్రదర్ స్టీవ్ పాల్ గారికి కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ మనందరము పాడినాము, ప్రభువును స్తుతించినాము, వాక్యాన్ని విన్నాము. విన్న వాక్యము మనందరి జీవితాలలో అది కార్యము చేయగలిగిన ప్రార్థన అవసరతను కూడా ప్రార్థన చేసుకున్నాము. మరి రేపు ఆదివారం ప్రభు దినము మనము మందిరాల్లో కూడుకునే అవకాశం లేదు, మన ఇళ్లలోనే కూర్చున్నాము, జూమ్ లోనే ఆరాధన జరిపించుకుందాము. రేపు ఆదివారము 10 గంటలకు సంఘం అంతా సిద్ధపడి ఆరాధనలకు రావాల్సినట్టుగా మనవి. మరి ప్రార్థన అవసరతలో ఇమానియల్ అంకర్ ఫ్యామిలీ గురించి ప్రార్థించండి.